మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మనశంకర వరప్రసాద్ గారితో పాటు మరో బ్లాక్ బస్టర్ చేరింది. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ఇప్పటికే 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కూడా పూర్తయింది. దీంతో టీమ్ గ్రౌండ్ సక్సెస్ ఈవెంట్ ప్లాన్ చేస్తుంది. ఇక ఈ వేసవిలో చిరంజీవి నటించిన మరో చిత్రం విశ్వంబర రిలీజ్ కు రెడీ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం వల్ల వాయిదా పడిన ఈ సినిమాను సమ్మర్లో తప్పకుండా తీసుకురావాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఇక ఇదే సమయంలో చిరంజీవి శ్రీకాంత్ ఓదెలా ప్రాజెక్ట్ కూడా లైన్లోకి వస్తుంది. నాని హీరోగా తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ 70% పూర్తవడంతో మార్చ్ లేదా ఏప్రిల్ నుంచి చిరు సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఇక విశ్వంబర డబ్బింగ్ ప్రమోషన్లు పూర్తి చేసిన తర్వాత చిరంజీవి పూర్తిగా శ్రీకాంత్ ప్రాజెక్ట్ పై ఫోకస్ చేయనున్నారు. ఇది భారీ యాక్షన్ థ్రిల్లర్గా రాక్షసుడు తరహా కాన్సెప్ట్తో వస్తుందన్న టాక్ ఉంది. లుక్ నుంచి పాత్ర వరకు కొత్తగా కనిపించనున్న చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుందనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.